నమస్తే తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ఆల్మోస్ట్ ఆల్ కుల సమీకరణాలు కుల ప్రాతిపదికన జరిగే అనేక విషయాలు బహిర్గతంగానే జరుగుతాయి, బాహటంగానే జరుగుతాయి. దాంట్లోనూ టీడీపీ అంటే ఒక సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తుంది అన్న విషయము ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో దాని మీద ఉన్నదే. కూటమిలో కూడా అదే జరుగుతుందన్న విషయము చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో కూడా తెలియడం జరిగింది. అయితే విజయ డైరీ వేదికగా కూటమిలో కులచిచ్చు అనేది రాజుకుందా అనేది, అంటే ఒక్క రాజీనామా కమ్మ సామాజిక వర్గాల్లో ఎందుకు ఇంత మేర కాకరేపుతోంది, సొంత లీడర్ పైనే వేటు వేసే పరిస్థితి కూటమికి ఎందుకు వచ్చింది అన్న అంశానికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఇటు ఈ సామాజిక వర్గానికే పెత్తనం ఇస్తారంటూ ఇప్పటి నుంచి కాదు, టీడీపీ స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తున్న విమర్శలే మనం వింటూనే ఉన్నాం. లోపల మాత్రం అదే సామాజిక వర్గానికి చెందిన ఒక సీనియర్ నేతను అత్యంత దారుణంగా బలిపశువు చేశారనే సంచలన నిజం ఇప్పుడు బయటకు రావడంతో ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. విజయ డైరీ చైర్మన్ పీఠం నుంచి చలసాని ఆంజనేయుల్ని ఎందుకు ఇంత ఇమీడియట్గా బలవంతంగా ఆయన ఆ పీఠం నుంచి దింపారు అన్న అంశానికి సంబంధించి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఓ పెద్ద సామాజిక వర్గానికి సంబంధించి కుట్ర దాగి ఉందనే ఆరోపణలు ప్రజెంట్ వినిపిస్తున్నాయి. పార్టీ కోసము అలాగే సామాజిక వర్గం కోసము ఆంజనేయులు గారు దశాబ్దాలుగా జెండా మోసిన వ్యక్తి. ఆసుపత్రి ఐసీయూ బెడ్ పై ఉన్నా సరే వదలకుండా టార్గెట్ చేయడం వెనుక ఉన్న అసలు శక్తులు ఎవ్వరు? ఇతరులు ఎన్ని తప్పులు చేసినా చేతులు కట్టుకొని కూర్చునే పెద్దలు చలసాని విషయంలో ఎందుకు అంత క్రూరంగా, అంత ఇమీడియట్గా, అంత వన్ సైడెడ్గా ఎందుకు వ్యవహరించారు అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. కూటమికి అధికారంలోకి తెచ్చిన ఒక వర్గము ఇప్పుడు ఇన్సిడెంట్ తర్వాత ఎందుకు రగిలిపోతుంది అనేది ఒకసారి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా కృష్ణా జిల్లా సహకార సంఘంలో చలసాని ఆంజనేయులు గారు అంటే ఒక బ్రాండ్. ఆయన కేవలం ఒక పదవి కోసం పనిచేసే వ్యక్తి కానే కాదు అనేది ఆయన గురించి తెలిసిన వారు ఎవరైనా సరే చెప్పే విషయము. టీడీపీలో ఏ ఒక్కరిని కదిలించినా ఈ విషయాన్ని చాలా చాలా స్పష్టంగా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. జిల్లా వ్యాప్తంగా కమ్మ సామాజిక వర్గానికి, ముఖ్యంగా పాడి రైతులకు ఆయన ఒక పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారు. గత 5 ఏళ్ల కఠిన కాలంలో కూడా వైసీపీ ప్రభుత్వాన్ని ఎదిరించి వాళ్ళు వేధించిన, భయపెట్టిన చలసాని మాత్రము తన వర్గాన్ని కావచ్చు, తన బలాన్ని కావచ్చు కాపాడుకుంటూ ఆయన కాపాడుకుంటూ, సామాజిక వర్గాన్ని కాపాడుతూ, కార్యకర్తల్ని కాపాడుతూ ఆయన పార్టీకి అండగా నిలబడ్డారు. అలాంటి నాయకుడు విజయ డైరీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అంటేనే ఆయన సత్తా ఏంటి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. అలాంటి విషయంలో పండుగ చేసుకోవాల్సిన సొంత ప్రభుత్వమే కక్ష సాధింపు పాలిటిక్స్ మొదలు పెట్టడం అనేది దేనికి సంకేతం అంటే ఇప్పుడు ఆ సామాజిక వర్గాల్లో కృష్ణా జిల్లా రాజకీయాల్లో పెద్ద చర్చ అయితే జరుగుతుంది. అంటే మనం కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వంలో మన జాతి నేతకే రక్షణ లేదా అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరి నుంచి వస్తుంది. ఇది చలసానికి వ్యక్తిగత అవమానం కాదు, కృష్ణా జిల్లాలోని ఒక బలమైన సామాజిక వర్గానికి అవమానంగా అక్కడి క్యాడర్ చాలా చాలా స్పష్టంగా భావిస్తోంది. ఇదే కూటమి ప్రభుత్వంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలను ఒక్కసారి కనుక గమనిస్తే అసలు వివక్ష ఏంటో అర్థమవుతుంది అంటున్నారు విశ్లేషకులు. అంటే దళిత సామాజిక వర్గానికి చెందిన కొలికపూడి శ్రీనివాసరావు వంటి నేతలు సొంత పార్టీ పైనే, తోటి నేతలపైనే బహిరంగంగా తిరుగుబాటు చేశారు. ఎందుకు? పార్టీ టికెట్కు 5 కోట్లు ఎక్స్పెక్ట్ చేశారనేసని, తనను తొక్కే ప్రయత్నం చేస్తున్నారని, తనను చంపే ప్రయత్నం చేస్తున్నారని, నేను దళితుణ్ణి అంటూ నాకు విలువ ఇవ్వట్లేదు అంటూ కూడా ఆయన ఏ రకంగా తిరుగుబాట ఎగరవేశారో తెలిసిందే కదా. పార్టీ లైన్ దాటి ఎన్నో వివాదాలు సృష్టించారు. ప్రభుత్వానికి ఆయన ఒక తలనొప్పిగా కూడా మారారు. కానీ అలాంటి వారిపై చర్యలు తీసుకోవడానికి అధిష్టానం ఎందుకు ధైర్యం చెయ్యట్లేదు, వారికి ఎందుకు ఆ ధైర్యం సరిపోవట్లేదు అంటూ ఇప్పుడు ఆ సామాజిక వర్గం నుంచి ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఎందుకంటే వారి వెనుక ఉన్న ఓటు బ్యాంక్ ఎక్కడ దూరం అవుతుందో అన్న భయము మరి అధినేతకి ఏమన్నా పట్టుకుందా? అదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన చలసాని ఆంజనేయులు కేవలం ఒక అంతర్గత ఎన్నికల్లో నామినేషన్ వేశాడన్న చిన్న కారణానికే 24 గంటల్లోనే మంత్రుల్ని పంపి మెడలు వంచి ఆయన చేత ఇమీడియట్గా రాజీనామా చేయడం వెనుక ఉన్న రాజకీయం ఏంటి అన్నది ఇప్పుడు తమ సామాజిక వర్గానికి సంబంధించి
కూడంలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తమను ఎలాగూ వాడుకోవచ్చు, ఏమి అనలేరనే చులకన భావమే దీనికి కారణమా అని కమ్మ నేతలు ఇప్పుడు ప్రశ్నించడం జరుగుతుంది బాహటంగానే. రాజకీయం ఎంత దిగజారిపోయిందో చెప్పడానికి చలసాని ఆసుపత్రి సీనే ఒక ఉదాహరణ అన్న ఆరోపణలు కూడా ఇప్పుడు ఆ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున వస్తున్నాయి. అంటే సొంత పార్టీ నేతలే తనను ఇబ్బంది పెడుతున్నారని, అటు అవిశ్వాసం పెడతామని బెదిరిస్తూ ఉంటే ఆ మానసిక ఆందోళన తట్టుకోలేక చలసాని తీవ్ర అస్వస్థతకు గురై విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇది మనందరికీ తెలిసిందే. ఆయన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే కనీసము ఆయన హెల్త్ ఎలా ఉంది, ట్రీట్మెంట్ సరిగ్గా అందుతుందా, అసలు ఎందుకు ఆ మనిషి ఆందోళన చెందాడు ఏంటి, మరి ఇప్పుడు ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు, మనం మినిమం కట్టసి పరామర్శించాలనే కూడా మనసు రాని ఇద్దరు మంత్రులు నేరుగా ఐసీ బెడ్ దగ్గరికి వెళ్ళి రాజీనామా పత్రంపై సంతకం పెట్టించుకోవడము ఎంతవరకు కరెక్టు, ఇది మీకే అత్యంత అమానుషంగా అనిపించట్లేదా అంటూ కమ్మ సామాజిక వర్గం సోషల్ మీడియాలో వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు గతంలో జరిగిన అనేక ఇన్సిడెంట్స్ని దీనికి జత చేస్తున్నారు. ఒకవేళ చలసాని స్థానంలో వేరే సామాజిక వర్గం నేతే ఉంటే ఇలాగే హాస్పిటల్కి వెళ్ళి ఆయనతోటి బలవంతంగా సంతకాలు చేసుకొని వచ్చేవారా, అసలు ఆయన మీద ఈ వైపు అడుగులు వేసుకొని ఆయన పదవిని లాక్కునేవారా అంటూ సోషల్ మీడియాలో కమ్మ క్యాడర్ అయితే తీవ్రంగా రగిలిపోతుంది. ఇదా మనం కోరుకున్న ప్రజాస్వామ్యం అంటూ ఆ వర్గం నిలదీస్తుంది. ఈ విజయ డైరీ ఎపిసోడ్ అనేది కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తులో ఒక పెద్ద మైనస్గా మారే ప్రమాదం అయితే కనిపిస్తుంది. అంటే పార్టీ కోసం ప్రాణాలు పెట్టిన సొంత సామాజిక వర్గాన్ని చులకన చేసి అటు ఇతర వర్గాల ముందు మోకరిల్లుతున్నారు అనే భావన కమ్మ క్యాడర్లో బలంగా ఇప్పుడు నాటుకుపోతుంది. అంటే చలసాని రాజీనామాతో వంశీ సామ్రాజ్యాన్ని దెబ్బ కొట్టామనుకుంటున్న పెద్దలు సొంత సామాజిక వర్గంలో ఎంత పెద్ద చిచ్చు పెట్టారో అనేది వారికి త్వరలోనే అర్థమవుతుంది అంటూ కూడా అల్టిమేటం జారీ చేశారు. ఎందుకంటే వ్యతిరేక పోనాలు వీస్తున్న టైంలోనూ కూడా చలసాని గారు ఎక్కడ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఆయన పైన ఎంత ప్రెషర్ తీసుకొచ్చినా సరే తనను నమ్ముకున్న కార్యకర్త కోసం, క్యాడర్ కోసం అంత గట్టిగా నిల్చుంటే అలాంటి వ్యక్తినే ఇప్పుడు మీరు కన్సిడర్ చేయకుండా, సామాజిక వర్గానికి పెద్దపీట వేయకుండా ఎవరికో మెప్పు చేయడం కోసం, ఇంకెవరికో ఏదో చేయడం కోసం ఒక మంచి వ్యక్తికి సంబంధించి మీరు చేస్తున్న ఈ దురాగతం ఎంతవరకు కరెక్ట్ ఇది అంటూ కృష్ణా జిల్లా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు గళమెత్తడము అనేది పార్టీకి ఇది ఒక ఇంత మైనస్ అనేసి అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు కృష్ణా జిల్లా క్యాడర్కి మీరు? ఎందుకంటే మీరు టచ్ చేసిన చలసాని ఆంజనేయులు గారికి ఒక వ్యక్తిత్వం లేదు, లేకపోతే ఆ మనిషిని అసలు పట్టించుకునే నాదుడు లేడు అని అంటే మీరు ఒకవేళ ఎలాంటి డెసిషన్ తీసుకున్నా పెద్ద ప్రాబ్లం ఉండకపోయేది. కానీ చలసాని ఆంజనేయులు అనే వెల్ నోన్ ఫేస్కి సంబంధించి మీరు తీసుకున్న డెసిషను, అందులోనూ హాస్పిటల్ బెడ్ మీద అంత హుటాహుటిన రాజీనామా చేయించడము అనేది ఎవరి మెప్పు కోసము అనేది క్యాడర్కు తెలియకుండానే పోతుందా? ఎవరి కోసం ఏం చేస్తున్నారు అనేది క్యాడర్ ఆలోచించకుండానే పోతుందా? అటు బోండా ఉమా గారు చేసిన కామెంట్స్ని మీరు ఎలా మర్చిపోయారు? మరి ఈ అంశానికి సంబంధించి కూడా ఆలోచించాలి కదా అంటూ ఇప్పుడు గతంలో జరిగిన కొన్ని విషయాలు తెర మీద తీసుకొస్తూ కోలికపూడి గారు ఫేస్బుక్ స్టేటస్లో పెట్టుకోవడం, వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం, 5 కోట్లు తీసుకున్నారనేసి ఎంపీ పైన కామెంట్స్ చేయడం, ఇవన్నీ మర్చిపోయారా? అంటే ఓ సామాజిక వర్గం ఓట్లు పోతాయని వాళ్ళు తప్పులు చేసినా సరే గమ్మునుంటారు. ఏ తప్పు చేయకపోయినా ఎవరి మెప్పు కోసమో, పార్టీ కోసం, పార్టీ జెండాను, పార్టీ కోసం అనేక రకాల అవమానాలు పడిన వ్యక్తుల్ని శిక్షించడం కరెక్టా అంటూ పెద్ద ఎత్తున అయితే దుమారం రేగబోతుంది. మొత్తానికి విజయ డైరీ అంశము రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి అలాగే టీడీపీకి ముఖ్యంగా పెద్ద తలనొప్పిగా మారే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మరి చూద్దాం అధినేత ఈ అంశాన్ని ఎలా సద్దుమణగొడతారు, మరి క్యాడర్లో వచ్చిన వ్యతిరేకతను ఏ విధంగా కంట్రోల్ చేస్తారు అనేది. ఎందుకంటే ఊరుకోవడానికి సిద్ధంగా లేము అన్న విషయం ఇప్పటికే గ్రూపులలో స్ప్రెడ్ అవుతున్న మెసేజెస్ కావచ్చు, అటు కృష్ణా జిల్లా కమ్మ క్యాడర్లో వెలువచ్చిన అసహనం కావచ్చు, చాలా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది తొందరలో సద్దుమణగొట్టుకోకపోతే మాత్రము ఇదొక ఉధృతంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించి అయితే ఒక పెద్ద క్వశ్చన్ రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి అధినేత ఇన్వాల్వ్ అయ్యే అంశానికి సంబంధించి ఏంటి అనేది చర్చిస్తారా, లేకపోతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయని లైట్ తీసుకుంటారా అన్నది తెర మీద చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా?
సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.